అరే కాలు భలే ఉన్నారు. అరే 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 తప్పురా, చూస్తే కొడతారు. అరే కింద పడున్నారా? ఏంటది? ఎక్కడిది? ఇదే నీ బాబు గారు దొమ్మనుకున్నావా? చెప్పు. కింద పడితే తీసుకున్నాను. ఏమిటి ఇది? వాడు తంతుంటే ఊరుకున్నావు? మనం మామిడికాయలు తిన్నాగా. తింటే మాత్రం కొడితే ఊరుకుంటావా? ఏం చేయను, ఆ బడ్డుగాడేమో భయంకరంగా ఇంతలా ఉన్నాడు. పైగా తప్పు మంది. నీ మొహం తప్ప గిప్ప నేల మీద పడ్డ కాయలు తింటే కొడతాడా? కొట్టే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఫోన్లేరా, వాడి పాపాన్ని ఆడేపోతాడు. దేవుడే కొడతాడు అని. పదం పదండి. అన్నయ్య బాట్లో పట్టుకెళ్ళాడు, నా చేయి పట్టుకున్నాడు. నువ్వు అటెందుకెళ్ళా? నువ్వు ఉన్నావని వెళ్ళాను. చేయి పట్టుకుంటే అన్నయ్యతో చెప్తాను అంటే చెప్తే చెప్పుకో. ఇప్పుడే తన్నులు తిని వెళ్ళాడు, మళ్ళీ వస్తే మళ్ళీ తిని వెళ్తాడు అన్నాడు. చెల్లి చేస్తే చూస్తూ ఊరుకుంటావా? ఇదే నా చెల్లి అయితే బయటకు పొడిచి పారేస్తున్నా. నీ పేరు ఆంజనేయుడు రా, నీకున్న ఆంజనేయ బలం రా. మళ్ళీ ఏం తినడానికి వచ్చావు? చచ్చిపోతాడు. చస్తామని పోలీసులు పట్టుకెళ్తారా? పోలీసులే. పదం పదండి. బావా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా తిరిగొచ్చాను. ఎందుకు? నాన్న నీకు చేపల కూర ఇచ్చి రమ్మన్నాడు. తినేదాకా ఉండి చూసి రమ్మన్నాడు. ఇచ్చొచ్చావా? తిన్నాడా? తిన్నారు. తిన్నారు. అప్పుడే పెళ్లి కాకుండానే బావని ఎంత గౌరవిస్తున్నావే?
అక్కడ బావ అక్కడే కదా నాన్న, రత్నం కూడా ఉంది. రత్నమా? ఏదో మనోడు చెల్లెడు, అది అక్కడ ఎందుకుంది? ఏమో ఇద్దరు కూర్చున్నారు. అంటే అది కూడా తిందా? ముందేమో బావ వడ్డించి తర్వాత తను కూడా తింది. బావకి వడ్డించి తను కూడా తింటే మరి నువ్వేం చేస్తున్నావే? నుంచి చూశాను, మరి నువ్వేగా తినేదాకా ఉండి చూడమన్నావు. ఇంకేం చేస్తున్నారు? ఇంకేం చేస్తున్నారు? ఏమో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కూర్చుని మాట్లాడుకోవడం అంటే ఇంత దగ్గరగా కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారా? ఆ మాత్రం దూరంగా ఉండే మాట్లాడుకుంటున్నారా? నువ్వేమో బావ అనుకో, నేనేమో రత్నాన్ని, ఇద్దరు ఇలా పట్టుకుని కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే నువ్వేం చేసావు? నుంచి చూసాను. రామా రామా నాయనో బాబు, ఇదిగో నువ్వు చూసావా? నువ్వు చూసావు? లోపలికి వెళ్ళి ఒక రోగం తీసుకొచ్చి నా నెత్తి మీద తెచ్చి బద్దలు కొట్టినాను. తప్పు. ఇదిగో అంటే రోగం తీసుకొచ్చి నన్ను చంపలేవరా నీ ఉద్దేశం? నన్ను చంపొద్దు. వాళ్ళంత దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇక పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, అంతే. చేసుకుంటారట నాన్న, మాట్లాడుకుంటున్నారు. చేసుకుంటారా? చేసుకుంటారని కూడా మాట్లాడిపోయి అన్నమాట. పెళ్లి మాటలు కూడా మాట్లాడుకుంటుంటే నువ్వేం చేసేవే? ఏం చేసావు? చూస్తూ నిలబడ్డాను. నిజంగా అవుతే అబద్ధం నేను ఎందుకు చెప్తాను? బావతో చెప్పి మొత్తం పట్టించు. ఇదిగో ఏమంటాయ్ ఏమంటాయ్, ఇదిగో మిమ్మల్ని ఇటువంటి మరి బండారు లేడు, వాడి చెల్లెలు వెంట మన అబ్బాయి తిరుగుతున్నట్ట. వాడి చెల్లెలే మన అబ్బాయి వెంట. వీరి వెంట వారు తిరిగినా, వారి వెంట వీరు తిరిగినా, ఎవరు ఎవరి వెంట తిరిగినా ఆ పైనున్నవాడి కంట పడక తప్పదు. ఎవరు ఎవరి వెంట పడాలో వెంట పడ్డానికి ముందే ఆయన రాసి పెట్టేసి ఉంటాడు. అబ్బాబ్బాబ్బా, మీతో చెబితే ఒక చావు, చెప్పకపోతే ఒక చావును. చెప్పవలసినవి చెప్పకపోయినా చెవిలోకి చేరక మానవు, చెవి దగ్గరికి చేరినవి చెప్పవలసినవి కాకపోతే చెవిలోకి దూరవు. ఒరే సాధు, ఈయనకేదో పిచ్చి పట్టింది కానీ సరైన మందు తెచ్చి వేయరా బాబు. ఈ లోకమే పెద్ద పిచ్చి. ఆ పిచ్చి లోకంలో పుట్టిన పుచ్చు మనుషులం మనం. నీకు తొందరపాటు పిచ్చి, ఈయనకి డబ్బు సంపాదన పిచ్చి, మీ ఇద్దరితో మాట్లాడడం నాకు పిచ్చి. బావగారు, చెల్లెమ్మ చెప్పేది ఏమిటంటే, యువతల పెళ్లిడికి వచ్చిన కుర్రాడు, అవతల మా అమ్మాయి, మధ్యన పనిపిల్ల. ఈ అన్ని సందర్భాలు దృష్టిలో పెట్టుకుంటే త్వరగా 3 ముళ్ళు వేయించేసేయండి. వేసేయడానికి మనమెవరమయ్యా? ఆ పైవాడి ఆజ్ఞ కావాలిగా. ఆజ్ఞ అదే అవుతుందండి, ముందు పురోహితుని పిలిపించండి. పిలిపిస్తానే, కానీ ఆ ముహూర్తానికి వాడు ఆజ్ఞ ఇస్తాడో ఇవ్వడో. బావగారు, వాడి దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను, మీరు ముహూర్తం పెట్టించండి. ఎవరా మా చెల్లెలా ఉంది? అవునరా, నీ చెల్లెలును దశరథరావు గారు అబ్బాయి ఆ డాక్టరును. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారేంటి? నువ్వు వెళ్ళద్దా? నువ్వు గుండె వెనకాల ఎలా పడతావా? అదేరు గుండమంటే నాకు ఇష్టం. వాళ్ళిద్దరికి ఇష్టమేమో. అది ఎలా కుదురుద్ది? నీకు గుండెం కుదిరినప్పుడు నీ చెల్లెలకి ఆ డాక్టర్ కుదరడా? మీ ఇద్దరులాగే వాళ్ళిద్దరు కూడా. నేను గుండమ్మ పెళ్లి చేసుకోవాలనుకున్నా, మరి వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారేమో. అది ఎలా కుదురుద్ది? పెద్దోళ్ళు ఒప్పుకోవద్దు. ఒప్పుకోవాలనుకో రత్న, ఏంటన్నయ్యా? ప్రసాద్ అంటే నీకు ఇష్టమేనా? చెప్పు, అతను పెళ్లి చేసుకుంటావా? నేను పోవడం కాదమ్మా, మరి వాళ్ళ పెద్దవాళ్ళని అడగాలిగా. అడగమంటావా? చెప్పు. అడుగు. నమస్కారం అండి. ఏమిటి మరీ పెద్ద మనిషిలా వచ్చావు? పెళ్లి సంబంధం మాట్లాడటానికి పెద్ద మనిషిలాగా రావాలి కదండి, అందుకని ఆ రేవులో శరపతిగా లేడు, వాడిని అడిగి ఈ పంచ, ఈ చొక్కా, కండువా వేసుకొచ్చేసాను. బాగున్నాయండి? బాగున్నాయి, కూర్చో. పైన కూర్చో. మొదలెడదామండి. ఏమిటి? అదేనండి పెళ్లి విషయం. నీకా? బాబు నాకేంటండి, మా చెల్లికి పెళ్లి అవ్వకుండా నాకెట్టా అవుతుందండి.
కొంచెం అమ్మగారిని కూడా పిలవండి, ఆవిడతో కూడా మొదలెడదాం. అలాగే. ఏమేవ్ రా, మన ఆంజనేయులు వచ్చాడు. ఏమిటి విశేషం? కూర్చోండి. పర్వాలేదు, చెప్పు ఏమిటి? వాళ్ళ చెల్లెలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం. కుదిరిందా సంబంధం? కుదిరిందండి. అబ్బాయిది ఎవరు? ఈ ఊరే. ఏం చదువుకున్నాడు? డాక్టర్. ఎవరబ్బాయి? మీ అబ్బాయేనండి. మా అబ్బాయికా? ఎంత రా సమయానికి వచ్చావు. ఏమిటి చెల్లెమ్మా? ఏం లేదు, ఈ బర్నాడ్ గారు వారి చెల్లి గారికి మన అబ్బాయి నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారు. అలాగట? అవునండి. మొదలెడదామా? మొదలెట్టు. మరి వాళ్ళిద్దరూ తోటల్లోనూ పడవల్లోనూ చాలా ఇదిగా కలిసిమెలిసి ఉంటున్నారు కదండి, అందుకని పెళ్లి చేసేయాలిగా అని ఎవరన్నారు? మా వాళ్ళు అన్నారండి. ఓహో, నీ కోతి ముఖంతా చేస్తే ఈ ఆంజనేయులు గారు సరాసరి మా ఇంట్లో వచ్చి దూకారన్నమాట. తలుపు తట్టడానికైనా గుమ్మం ఎక్కడానికైనా అర్హత కావాలి. నీ అంత ఊరుకోవే. ఆంజనేయులు ఇక్కడే ఉన్నానండి. నువ్వు ఉండు. ఆగు. పెళ్లికి అంతరాలేమిటి? ఆ అంతరాలే చూసుకుంటే నువ్వు ఇంటి కోడలు అయ్యేదానివా, నా చెల్లెలకి తన భర్త అయ్యేవాడా? ఆ శ్రీరామచంద్రుడు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే జరుగుతుంది. బావగారు, ఆ శ్రీరామచంద్రుడు మా అమ్మాయికిని మీ అబ్బాయికిని రాసి పెట్టుంటాడు. కాకపోతే వాడి చెల్లెలేక మా అమ్మాయి తోటల్లోనూ పడవలోనూ తిరగలేదు. గుండెల్లో గుడి కట్టుకుని ఆ గుడిలో మీ అబ్బాయిని దాచుకుంది. మా అబ్బాయి దాచుకోలేదు కదయ్యా. మా అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం. వాళ్ళిద్దరికీ చేసేస్తే బాగుంటుంది కదా. అవునండి. ఎలా చేస్తారండి? కనీసం 50,000 కట్నం లేదా పెళ్లి ఎలా చేస్తారంట? ఏమిటి బావగారు, 50,000 ఏంటే పెళ్లి ఏమిటి? 50,000 కట్టంగా నేను ఇస్తాను. నువ్వు ఇస్తావయ్యా, కానీ అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పాపం? పెళ్లి చేద్దామని వచ్చిన పెద్ద మనిషి ఎక్కడి నుంచారా తీసుకురావాలి. 50,000 కాదండి, 10,000 తెమ్మండి, నేను చూస్తాను. వాటికి దమ్మిడీలు తేలేడు. తెస్తానండి, నేను 25,000 తెస్తాను. ఎలా తెస్తావయ్యా? అవతల 50,000 ఇస్తానన్నప్పుడు నేను 25,000 అయిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఎలా 25,000 తెస్తాను. పెళ్లి మాత్రం నా చెల్లెలతోనే జరగాలి. ఈ మాట ఖాయమే కదండి. వస్తాను. ఆంజనేయులు వెళ్ళనివ్వండి, డబ్బు తెస్తాను అడుగుతాడుగా. చూద్దాం వచ్చినప్పుడు. శ్రీరామచంద్ర, ఒకరు తెమ్మంటున్నారు, మరొకరు తెస్తామంటున్నారు. పెళ్లికి డబ్బుకి ముడిపెడుతున్నారు. నిజంగా ఆ డబ్బే ఇంటికొస్తే ఈ కొంపకి ఏం ముప్పు వస్తుందో శ్రీరామచంద్ర. 25,000 ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి తెద్దాం? మరి ఎక్కడి నుంచి తెద్దామని ఇస్తానన్నావు? ఎరా ఎక్కడి నుంచి తెద్దాం? ఎక్కడి నుంచి ఏంట్రా? మీ చెల్లెలకు నువ్వు కట్నం ఇస్తున్నావా లేదా? అలాగే నిన్ను చేసుకోబోయేవాళ్ళు నీకు కట్నం ఇస్తారా లేదా? ఎవరిస్తారా కట్నం? ఎవరేంట్రా? గుండమ్మరా. ఓహో, గుండమ్మ కట్నం ఇవ్వాలి కదూ. వెళ్ళి 25,000 అడిగి. అట్లాగే. 25,000. గుండమ్మా, రారా కూర్చో. ఏంటి ఆశ వేసుకొచ్చా? ఆయాసం కాదు, పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళా. పెళ్లి పెద్ద కదా. పెళ్ళా? ఎవరికి, నీకా? చచ్చా నాకు కాదు. అయినా దశరథరావు గారికి అబ్బాయి కదా ఉంటా. అబ్బాయిని అబ్బాయి ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమిటి? నా చెల్లెకి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళా. మాట్లాడావా? ఏంటన్నారు? ఏమంటారు? నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత కాదంటారేమిటి? సరే అన్నారు. కాకపోతే 25,000 కట్నం అడిగారు, నేను సరే అన్నాను. 25,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి అడుగున్నామా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు కట్నం ఇస్తారు కదా. ఇస్తారు కదా. నేను మా చెల్లె కట్నం ఇస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే నాకు కట్నం వస్తుంది కదా. మరి ఓహో, నువ్వేమో నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆ 25,000 తీసుకొచ్చి నువ్వు నాకు ఇస్తావు, నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. అయిపోయింది పెళ్లి. ఓ నీ తెలుగు సంతకెళ్ళా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం అంటే మా వాళ్ళంతా చెప్తాను. ఎవరు? వాళ్ళ తగలన్నట్టే ఉంది. ఇదిగో, ఎవరితో చెప్పుకో, నవ్వుతారు. ఎందుకు అవుతారు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావా లేదా? కట్నం ఇచ్చా? కట్నాన్ని మనికిరానా? కట్నం గిట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకు పట్టిందే. నీకు పడితే నన్ను చేయమంటావు? గుండమ్మ గుండమ్మ, ఎక్కడో సార్ తీసుకొచ్చి ఇచ్చే గుండమ్మా. ఆంజనేయులు, నువ్వు పిచ్చోడివి. నీకేమీ తెలియదని చెప్పి 25,000 తీసుకురా, పెళ్లి చేస్తామన్నారు. నువ్వెలాగూ 25,000 తీసుకురాలేవు, వాళ్ళు పెళ్లి చేయరు. పోనీ ఎక్కడన్నా అప్పు తెచ్చి ఇచ్చే, నేను తర్వాత తెచ్చేస్తాను. తీసుకురావడానికి తీర్చడానికి ఇదేమైనా ఉప్పు అనుకున్నావా, పప్పు అనుకున్నావా? డబ్బు 25,000. అయినా అంత డబ్బు నాకెవరిస్తారు? నువ్వెలా తీరుస్తావు? ఇది అయ్యే పని కాదు. అయ్య బాబు, అయ్యే పని కాకపోతే పెళ్లి అయిపోద్ది. పెళ్లి అయిపోతే చెల్లెమైపోద్ది. చెల్లెమన్నైపోతే నేనేమైపోతాను. నేనేమన్నా అయిపోతే నువ్వేమైపోతావు. ఏదో దారి చూపెట్టుకోండమ్మా.
ఒకటే దారి. నువ్వు అక్కడికి వెళ్ళి నేను డబ్బిచ్చుకోలేను, పెళ్లి చేయండి అని చెప్పు. ఒప్పుకోరే, పైగా మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఇందాక మీ గురువు గారు పాట పాడారే, కచేరీకి ఏమాత్రం తీసుకుంటారు? నాకు తెలియదండి. ఊరుకోండి, మీకు అంతా తెలుసు. 10,000 ఇస్తారు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. 10,000 ఇస్తారు. అన్నయ్య, 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 ఇది ఒక మనిషి వల్ల సాధ్యం కాని పని. దీని వెనక ఒక పెద్ద ముఠా ఉండి ఉండాలి. ఆ నెక్లెస్ విలువ 5 లక్షలు. మన గురువు ఒక్క నెక్లెస్ తెచ్చాడంటావా, లేకపోతే? ఒక్క విషయం తెలుసుకో, చందాలు వసూలు చేయమన్నారు అంటే అందులో వసూలు చేసినోడు సగం తింటాడు, మిగిలిందే వసూలు ఇస్తాడు. మన గురువు అంటే ఇప్పుడు మనకి ఎంత పంచాడో ఇంతకింత ఉన్నట్టు లెక్క. చూద్దారా అవసరం వచ్చినప్పుడు. బాబు, అసలు రాత్రులు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండవే? సంపాదన పిచ్చి పట్టిన వాళ్ళకి రాత్రి ఏమిటి పగలేమిటి? వాళ్ళ కళ్ళ ముందు వేలు లక్షలు కనిపిస్తాయిరా. ఇల్లు పిల్లలు పెళ్ళాం వేలు కనిపించవు. హారతి తీసుకోండి. ఎందుకండి కావాలని పాపాన్ని పెంచుకుంటారు? ఈ హారతి కళ్ళకద్దుకుంటే నువ్వు చెప్పే దేవుణ్ణి పూజిస్తే పుణ్యం మిగులుతుందా? నీకంటే నేను ఎక్కువగానే దేవుణ్ణి నమ్మాను, కొలిచాను, పూజలు చేశాను. మనకేం పుణ్యం మిగిలింది? మన దారిద్ర్యాన్ని తుడిచేసిందా? పోయిన మన బిడ్డను బ్రతికించిందా? నన్ను మనిషిగా మిగిల్చిందా? మాట్లాడవే. సీత, దేవుడంటే నాకెంత నమ్మకం, పిల్లలంటే ఎంత ప్రేమ, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. కానీ ఈ రోజు నేను ఇలా డబ్బు మనిషిని ఎందుకు అయ్యానంటావు? ఎవరి కోసం అయ్యానంటావు? ఆ రోజు నువ్వెలా మర్చిపోగలవు? నేనెలా మర్చిపోగలను? సీత, ఏమైంది? బాబు స్లో తప్పి పడిపోయాడండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను, మందులు రాసిచ్చారు. త్వరగా తీసుకోండి, లేకపోతే బాబు మనకు తగ్గడండి. బాబు, ఆ మందుల చీటీ చేత్తో పట్టుకుని ఎన్ని షాపులు తిరిగాను, ఎందరిని బతిమాలాను. ఏ పనైనా చేస్తానని ఎందరి చుట్టూ తిరిగానో నీకు తెలియదు. రిక్షా లాగుదామన్నా, మూటలు మోద్దామన్నా, కూలి పని చేద్దామన్నా నా దురదృష్టం పని దొరకనివ్వలేదు. ఒట్టి చేతులతో ఇంటికి రాలేక ఏం చేయాలో తెలియని స్థితిలో నేనుంటే ఎవడో చేసిన నేరం నా మీద పడి
నేనెంత చెప్పినా వినిపించుకోకుండా నేరస్తుడిగా జైలుకు పంపించి శిక్ష వేశారు. కొందరు నేరాలు చేసి జైలుకు వస్తారు, కొందరు నేరాలు మోపబడి జైలుకు వస్తారు. బ్యాంక్ మేనేజర్ చేసే నేరానికి క్యాషియర్గా ఇతను శిక్ష అనుభవిస్తున్నాడు, మంత్రి గారు చేసే నేరానికి సెక్రటరీగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు, ఓనర్ కారు నడిపి మనిషిని చంపిన పాపానికి డ్రైవర్గా అతను శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి చేసుకున్న పాపానికి, బిడ్డల్ని కన్న నేరానికి, ఉద్యోగం లేని దౌర్భాగ్యానికి, మనిషిగా బతుకుతున్న కర్మకి, భార్యా బిడ్డల్ని పోషించాల్సిన బాధ్యతకి కడుపు చేత్తో పట్టుకుని తిరిగి తిరిగి బతకాలో చావాలో తెలియని పరిస్థితిలో నలిగిపోతుంటే ఎవరో చేసిన నేరం నా మీద పడి నన్ను జైల్లోకి నెట్టారు. ఇప్పుడు చెప్పు, మేమంతా నేరస్తులమా? కానప్పుడు శిక్ష మనం ఎందుకు అనుభవించాలి? చెయ్యని నేరానికి శిక్ష ఎలాగో అనుభవిస్తున్నాం. శిక్ష అనుభవించాక నేరాలు చేద్దాం. బయటకు వెళ్ళాక లోకం ఎలాగో మనల్ని మనుషులుగా బ్రతకనవ్వదు, నేరస్తులుగానే ఉందాం. ఈ దారి కాకపోతే మరో దారి, అది కాకపోతే ఇంకో దారి. మేమంతా నీ వెంట నడుస్తాం, నువ్వు నాయకత్వం వహించు. వద్దు, మనుషులుగా మనం ఆ పని చేయకూడదు. రాఘవ, జీవితంలో మా అనుభవం కంటే నీ అనుభవం చాలా తక్కువ. మా అనుభవే నీకుంటే నువ్వు ఇలా మాట్లాడు, మా దారే సరైందంటావు. రాఘవ, మిమ్మల్ని కలవడానికి మీ భార్య వచ్చారు. సీత, సీత, ఏమిటి సీత? బాబుకి ఏమైంది? మొన్నంతా నాన్న నాన్న అన్నాడు, నిన్నంతా ఆకలి ఆకలి అన్నాడు. ఈరోజు బాబు మనకి లేడండి, లేడు. సీత, జీవితంలో మా అనుభవం కంటే నీ అనుభవం చాలా తక్కువ. మా అనుభవే నీకుంటే నువ్వెలా మాట్లాడు, మా దారే సరైందంట, మా దారే సరైందంట. ఆ రోజున మనం మొక్కిన మొక్కులు ఏ దేవుడికి వినపడలేదా? ఆ రోజున మనం ఏడ్చిన ఏడ్పులు ఏ దేవత వినలేదా? ఆ రోజున దేవుడున్నా మన అవసరం గడవలేదు. అదే డబ్బుంటే మన అవసరమో తీరేది, బాబు దక్కేవాడు. నా దృష్టిలో దేవుడి కంటే ఈ డబ్బే గొప్ప దేవుడు. అందుకే ఈ డబ్బు సంపాదిస్తున్నాను, ఈ డబ్బుతోనే మీ అందరికీ సుఖాన్ని కొంటున్నాను.